ప్రజలారా విజ్ఞప్తి, మనం భారతీయులు కోల్పోతున్నాం. ఉగ్రవాదులు వాళ్ళ చేతిలో మనం అర్థమైపోతున్నాం. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. మనము ఒక అడుగేద్దాం, అందరూ కనపట్టుకుందాం, మిలిటరీకి వెళ్ళిపోదాం, ఆర్మీలోకి వెళ్ళిపోదాం. మన భారతీయులు ఎంతో బాధపడుతున్నారు. అదే మన ఏమంటారు, బోర్డర్లో ఎంత కష్టపడుతున్నారు. సెక్యూరిటీ, బిఎస్ఎఫ్ జవాన్లు, ఆర్మీ అందరూ కష్టపడుతున్నారు. మరి మన కశ్మీర్ ఈరోజు భారతీయులందరూ చాలామంది చనిపోయారు. దానికి ఎవరు చెప్తారు జవాబు? అందుకే మనం ప్రతి ఒక్కరు పౌరులు, చిన్న పెద్ద చిలక పెద్ద ఏం లేదు, అందరం గన్నులు పట్టుకుందాం, వెళ్ళిపోదాం. మనకు ఉద్యోగం లేదని బాధపడకు, మనం కష్టపడదాం, వాళ్ళకి వెనక్కి తొందాం. ఇప్పుడు సీఎం, పిఎం, రాష్ట్రపతి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి అర్థం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దొంగచాటుకు వచ్చేసి మనకి పెడుతున్నారు, గురి పెడుతున్నారు, చంపేస్తున్నారు. మనం ఏం చేయలేక కాదు. చేయాలంటే మనం ఉమ్ము పోసుకుంటే, మన భారతీయులు ఉమ్ము పోసుకుంటే అందరూ ఉమ్ము అర్థమైందే, ఉమ్ము పోస్తే వాళ్ళు కొట్టుకుపోతారు. అంత జనం ఉంది మన భారతీయులు. మన భారతీయులకి ఎవరు తగ్గేది లేదు. మనం ముందడుగేద్దాం. చలో కాశ్మీర్, చలో ఢిల్లీ, ఉగ్రవాదికి అతం చేద్దాం. చిన్న పెద్ద చిత్క ఏముండదు. ప్రతి ఒక్కరు కనిపెట్టుకుందాం. మన భారతదేశం కాపాడుకుందాం. అందరికి ఒకటే విజ్ఞప్తి, మనం భారతీయులు, మన భారతదేశానికి మనం కాపాడుకుందాం. అది ఈరోజు చాలామంది చనిపోయారు. చాలా బాధ అనిపిస్తుంది. మన హైదరాబాద్ వాసి కూడా చనిపోయాడు. 2 ఫారినర్స్ చనిపోయారు. ఇంకెవరెవరో ఇక అట్లీస్ట్లో ఉన్నారు, వస్తున్నారు ఒకరు 1 by 1. సో మనం దయచేసి ఎప్పుడు వెళ్దాం ఏటో నిర్ణయించుకోండి. జనాలారా, ప్రజలారా విజ్ఞప్తి, మనం వెళ్దాం, ముందడుగేద్దాం. ప్రతి భారతీయులని ఒక గన్ను పట్టుకుందాం. ప్రధాని మోదీ గారు మంచిగా చేస్తున్నారు, మన భారతదేశానికి మంచిగా చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. మనం వాళ్ళకి రిక్వెస్ట్ అడుగుదాం, మనకు గన్ను ఇచ్చేయండి. చిన్న పెద్ద చిలక పెద్ద ఏముండదు. ప్రతి వాళ్ళు పౌరులు. మనం భారతదేశంలో మన పౌరులమే. ఆర్మీ కన్నా డేంజర్ కదా మనం. ఆర్మీ కొంత పవర్ ఉంటుంది, మనకి అన్జాబ్ ఉంది, మనం ఏదైనా చేయొచ్చు. సో ఏంటంటే భారతీయులందరూ కలిసి మనం ఒక రూట్కి వద్దాం. ప్రతి అడుగేద్దాం, ప్రతి అడుగుకి అడుగేద్దాం. అది నా విజ్ఞప్తి. చలో భారత్, చలో ఇండియా, చలో ఢిల్లీ, చలో కాశ్మీర్ కాపాడుకుందాం, మన భారతదేశం కాపాడుకుందాం. మీరందరూ కలిసి ఒక పత్రిక మీద రాస్తే మనం అందరం ప్రధాని మోదీ గారికి మనం అందజేద్దాం. తర్వాత మనం అడిగేద్దాం. మాకు భార్య ఉంది, మా ఫ్యామిలీ ఉందని కాదు, నాకు భార్య ఉంది, ఫ్యామిలీ ఉందని ఒక అడిగేద్దాం. వాళ్ళు ఎంతవరకు దెబ్బలాడదాం. మనకి గుండెలో ధైర్యం ఎంత ఉందో అంతవరకు దెబ్బలాడదాం. మనం వెళ్దాం, ముందు అడిగేద్దాం. సో ప్రజలకి విజ్ఞప్తి ఒకటే, భారత్ అమర్ హై. అది ఓకేనా? మన భారతదేశం కాపాడుకుందాం, మన ప్రజలు కాపాడుకుందాం. సో ప్రతి ఒక్కరు మన ఇల్లు, మన కుటుంబం అనుకొని కాపాడుకుందాం. నా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంటారో అది మనకి తెలుసు. సో ఏంటంటే మనం వెళ్దాం, డైరెక్ట్ ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ చలో. మీరు వాట్సాప్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నెంబర్లు పెట్టండి. అందరం ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీకి ప్రధాని మోదీ పర్మిషన్ తీసుకొని చలో కాశ్మీర్ వెళ్దాం. ప్రధాని మోదీ గారు ఏం చెప్తారో అది చేద్దాం. ప్రతి ఒక్కరు గన్నులు పట్టుకొని వెళ్దాం. సో నా విజ్ఞప్తి అది, మన భారతదేశం కాపాడుకుందాం. ఎవరు పోకూడదు. మన భారతదేశం. జై హింద్.